వానాకాలం సీజన్ కు రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా నిధులను విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. నిన్న తొలి విడతగా 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. రైతులందరి ఖాతాల్లోకి ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులను వేసింది. ఎకరం లోపు ఉన్న 24.22 లక్షల మంది రైతులు, 2 ఎకరాలు ఉన్న 17.02 లక్షల మంది రైతుల అకౌంట్స్ లో డబ్బులను జమ చేసింది. మొత్తం 41.25 లక్షల మంది ఖాతాల్లో 2,349.83 కోట్లు పడ్డాయి. రైతు భరోసా నిధులపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో రేవంత్ సర్కార్ నిధులు సమకూర్చడం సంతోషంగా ఉందన్నారు. కరెక్ట్ టైంలో డబ్బులు వేసినందుకు ముఖ్యమంత్రికి రైతులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు డబ్బులు ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ రైతు భరోసా నిధులను విడుదల చేసింది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ నిజామాబాద్ నుంచి అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ లో రైతులు ఎటువంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రైతులకి బోనస్ ప్రకటించింది. దాంతో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా పేరుతో రైతులకి పంట సాగు కోసం డబ్బులు వేయడం జరిగింది. నిన్న ఒకసారిగా డబ్బులు విడుదల చేశారు. రైతులంతా కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుమారు ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వారం రోజుల్లో ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు పడనున్నాయి. ఎకరంతో సంబంధం లేకుండా ఈసారి డబ్బులు జమ కానున్నాయని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం ఏదైతే 5,60,000 మంది రైతులకి ఈ డబ్బులు జమ కానున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, రైతులంతా కూడా మనం ఈ నిజామాబాద్ రూరల్ గ్రామీణ ప్రాంతానికి వచ్చాం. ఈ గ్రామీణ ప్రాంతంలో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 9 లక్షల పైచిలకు ఎకరాలకు పంట సాగు సంబంధించి రైతు భరోసా డబ్బులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైతులకి అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం, రైతులు ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారో, ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. ఇప్పటికే రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ఇప్పుడు రైతు భరోసా వేసింది. ఎట్లా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి అన్న గారి సీఎం గారి ఆధ్వర్యంలో మన రైతులందరికీ కూడా బోనస్ వేయడం అనేది, రైతు భరోసా వేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పంట వేసే టైం కాబట్టి ఈ రైతు భరోసా ద్వారా మాకు చాలా లబ్ధి చెందుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. అదేవిధంగా మనకు రైతులకు రుణమాఫీ చేయడం అనేది కూడా చాలా బాగుంది. ఎందుకంటే 2 లక్షల రూపాయలు అందరికి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ధరణిలో చాలా ఇబ్బందులు అయినా కానీ అవి తీసేసి భూభారతి ద్వారా మనకు చాలా లబ్ధి చెందేందుకు రైతులకు చాలా బాగుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మీరు చెప్పండి, ఎట్లా ఉంది? బోనస్ ప్రకటించారు, ఇప్పుడు రైతు భరోసా కూడా వచ్చింది. ఎట్లా చూస్తారు? గతంలో ఇప్పుడు ఎట్లా ఉంది? చాలా సంతోషం అండి. మాకు రైతు భరోసా ఇచ్చినందుకు మేము నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి నియోజకవర్గం ఖానాపూర్ గ్రామము, నేను కౌర ప్రతాపు. నిన్న సీఎం గారు ఏదైతే మాకు రైతు భరోసా ప్రకటించారో అది మాకు చాలా సంతోషం. ఇప్పుడు పంటలు వేసుకునే టైంలో మాకు చేతికి డబ్బులు ఉంటున్నాయి, మాకు చాలా సంతోషము. ఈ రైతు భరోసా వల్ల పెద్ద పెద్ద భూస్వాములకు డబ్బులు వెళ్తాయి. ఒకవేళ బోనస్ ప్రకటిస్తే మాకు చిన్న రైతులకు లాభం చేకూరుతామని మాకు ఆశ ఉంది. థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ. ఎట్లా చూస్తారు మీరు? అంటే నిజంగా కూడా గతంలో చాలా రోజులు వెయిట్ చేస్తున్నారు, రైతు భరోసా పడింది, రైతులు ఇట్లా చాలా ఆనందంగా ఉందండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా నేను రైతు భరోసా పడ్డది. అండ్ నాకు సీఎం రేవంత్ రెడ్డి సార్, మా రూరల్ ఎమ్మెల్యే ఉపరెడ్డి సార్ అంటే కూడా చాలా మంచి గౌరవం, మంచి పనులు చేస్తున్నారు. మా ఖానాపూర్లో ప్రతి ఒక్క పని సార్ మాకు కావాలంటే కూడా వచ్చి చేసేస్తున్నారు సార్, చేసేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఎట్లా చూస్తారు రైతుగా మీరు? ఎట్లా చూస్తారు? గతంలో చాలా రోజులుగా పంట సాగు చేస్తున్నారు, ఇప్పుడు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మేము పంట సాగు చేసిన దానికి మాకు ఎరువులకు అందిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాగున్నది. మాకు మన రైతు భరోసా చేస్తున్నాడు, బోనస్ చేస్తున్నాడు, అన్ని బాగుంది. మాకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ సుఖా చేసిండు, అయింది చేసిండు. ఇప్పుడు సుఖ గతం సుఖ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మాకు సంతోషం ఉన్నది. మళ్ళీ స్త్రీలకు బస్సు రుణమా పెరిగిపెట్టిండు, దానివల్ల సుఖ మాకు మంచిగానే ఉన్నది. మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయకత్వం మంచిగా న్యాయంగా ఉన్నది. పడింది ఇప్పుడు రైతు పడ్డది. ఇప్పుడు మాకు పురుగుల మందుకు, ఎరువులకు, లేకపోతే అన్నిటికీ మేము బాగా తీసుకోకుండా మాకు అందుతున్నది.
ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు రైతు భరోసా వేసిండు బోనస్ వేసిండు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తున్నాము మా రూరల్ ఎమ్మెల్యేలకు భూపతి రెడ్డి సుఖ ధన్యవాదాలు చెప్తున్నాము అట్లా. ఎట్లా చూస్తావు బాబు ఎట్లా సంతోషంగా ఉంది? సంతోషం ఉన్నాయి మాకు ఇదివరకు అయితే అన్ని సౌకర్యం ఉన్నాయి. రైతు భరోసా బంద్ అది మాకు రుణమాఫీ బంద్ అయినాయి, అన్ని భరోసా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు, భూపతి రెడ్డి మా ధన్యవాదాలు. మంచిగా ఉంటేనే మంచిగా మీరు మళ్ళీ కాబోయే 15 సుఖం మీరే చేస్తారు, మంచి పనులు చేస్తాయి. ఎంత ఎందుకు ఏం చేసిండు సీఎం ఇంతకు ముందు అన్ని జేబు కింద పెట్టుకొని పక్కన. ఇప్పుడు సీఎం మంచిగా ఉంది, మంచిగా ఉంటేనే మాట్లాడుతున్నాం కదా మేము, లేకుంటే ఏంటికి మాట్లాడతాం? ఎరువులు మాకు సౌకర్యంగా పంపితే రైతులు బాగా పడతారు. ఇలా దొంగలు బాగా ఉన్నారు. ఇది రైతులు ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా వేయడం జరిగింది, రైతు బోనస్ వేయడం జరిగింది. బోనస్తో పాటు గతంలో రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అమలైందని చెప్పుకోవచ్చు. రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసాతో పాటు రైతు బోనస్ కూడా కొనసాగించాలని చెప్పి కూడా రైతులు కోరుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ రాజేష్. రైతు భరోసా నిధుల విడుదల పట్ల ఇక మహబూబ్ నగర్ రైతులు ఏమనుకుంటున్నారో మా రిపోర్టర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శంకర్, మహబూబ్ నగర్ లో రైతులు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఎస్ రాధిక, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 లక్షల మందికి రైతులు ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి 18 లక్షల ఎకరాల్లో కూడా సాగు చేస్తారు. ఈ సందర్భంలో ఏదైతే కాంగ్రెస్ సర్కారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు నుండి ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా రైతుల ఖాతాలో జమ చేస్తుండడంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం, గ్రామాలకు వచ్చాం. మనము గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితి కనుక చూస్తే ఈ రోజు నుంచే 1-2 ఎకరాల మధ్య ఉన్న వారికి కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క నిధులు అనేటివి కూడా పడుతున్నాయి. ప్రస్తుతం మన దగ్గర మనకు కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు మెసేజ్లు కూడా చూపిస్తున్నారు ఆనందంగా. ఆ మెసేజ్ లో ఏముందంటే, తెలంగాణ రైతాంగానికి నమస్కారం, రైతు భరోసాకు పథకంలో భాగంగా మన ప్రజాప్రభుత్వం ప్రతి సంవత్సరానికి ఎకరాకి ఇచ్చా అంటే ఈ రైతుకు సంబంధించి ఆయన ఖాతాలో 9,300 రూపాయలు అనేది కూడా అకౌంట్ లో జమ అయినటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. అసలు వాళ్ళు ఈ టైంలో ఇట్లాంటి అమౌంట్ పడడం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు. ప్రస్తుతం ఆ రైతు ఏమనుకుంటున్నాడు అనేది కూడా ఆయనతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు రైతుకు అందరికీ ఇప్పుడైతే నోటి డబ్బులు వేసాడు, ఓనకాలం పంట అయినా మంచిగా వేసాడు, అందరూ సంతోషపడుతున్నాం. ఇప్పుడైతే నోటి మేము చాలా మంచిగా అందరం హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ కూడా వేయరు అన్నారు, కానీ ఆ డబ్బులు కూడా ఇప్పుడు అందరికి వేస్తున్నారు. వాళ్ళు యాడ్ వేస్తారు అన్నారు, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వేయరు అన్నారు, కానీ ఇప్పుడు వేస్తున్నారు. ఒకటి ఇప్పుడు చూడండి, వాళ్ళు అన్నోళ్ళని మేము వచ్చినట్టు చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా మంచిగా చాలా రుణపడి ఉన్నాం రేవంత్ రెడ్డి సార్కు. ఇది మాత్రం నిజం. చూస్తున్నాం ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందమే కనిపిస్తుంది. ప్రతి ఒక్క రైతులు కూడా మాకు హ్యాపీగా ఉంది అంటారు. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది మరి రైతు భరోసా? ఆనందంగా ఉంది. ఇప్పుడు డబ్బు వేయడానికి రేవంత్ రెడ్డి మంచిగా ఆనందంగా ఉంది, మేము ఆనందంగా బతుకుతున్నాం మంచిగా. మరి కొంతమంది రైతులు డబ్బులు పడ్డోళ్ళు ఉన్నారు, డబ్బులు ఇంకా వస్తాయని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి సార్ మీకు అమౌంట్ పడ్డాయా? మీ అకౌంట్ లోకి మెసేజ్ వచ్చిందా? ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఎంత పడ్డది మీకు అమౌంట్? మీ పేరేంటి? నా పేరు నరసింహ, మాది కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామం. అయితే అంటే నాకున్నది 2 గుంటలు తక్కువ 2 ఎకరాలు ఉంది. అయితే తెల్లవారుదన్న మెసేజ్ వచ్చింది. ఏంది మెసేజ్ అని చెప్పి ఏం చూసుకుంటానంటే, రైతు భరోసా పథకం కింద అని చెప్పి 11,775 రూపాయలు వచ్చినాయి. అయితే అంటే నాకు ఇప్పుడు ఈరోజు పెట్టుబడికి స్టార్ట్ చేసుకోవాలి. అయితే కొంచెం నేను వేరే వాళ్ళతో కూడా అడిగింటి పైసలు కూడా అని. అటువంటి టైంలో నాకు ఆపద బంధువులు లెక్కన ఈ రోజు పైసలు రావడం వల్ల కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది, హ్యాపీగానే ఉంది ఈ రోజు. మరి ఏం చెప్పాలనుకుంటారు గవర్నమెంట్ కు? ఒకవైపు ముఖ్యమంత్రికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇటువంటి సమయంలో మాకు మనం పెట్టుబడి సాయం కింద మాకు పెట్టుబడి సాయం చేసినందుకు కూడా సీఎం గారు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్, మీరు చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? రైతు భరోసా ప్రభుత్వం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం, ప్రతి రైతును కూడా. కానీ గతంలో బీఆర్ఎస్ వాళ్ళు హామీలు ఇస్తారు తప్ప ఏమి చేయరు అని చాలా వేలన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. నిజానమైన సరే ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేర్చి రైతుకు చేరే వరకు వాళ్ళు అండగా ఉండి రైతు దగ్గరికి పంపించే ప్రయత్నం చాలా మంచిగా చేస్తుంది, చాలా మంచిగా ఉంది. ఈ ప్రస్తుతానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఈ పార్టీ తరఫున మేము రుణపడి ఉంటాం. ఎల్లప్పుడూ మేము ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తామని కూడా కోరుకుంటున్నాం. మీ గ్రామంలో రైతులందరికీ కూడా మెసేజ్లు వస్తున్నాయి, వాళ్ళు పడుతున్నాయి అంటారు. ఏమనుకుంటారు రైతులు? వాస్తవంగా ఏమనుకుంటారు? నిజంగా ఇది ఆనందమా, లేదంటే ఎక్కడ సమస్యలు వస్తున్నాయని అనుకుంటారు? ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఇట్లే ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. చాలా మంది అంటే అదే రూపకంగా సంతోషపడుతున్నారు.
చాలా బాగుంది అని చూస్తున్నాం. ఇది ఓవరాల్ గా మొత్తంగా చూస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గతంలో అంటే ఏదైతే ఫస్ట్ విడతకు సంబంధించి 208 కోట్ల 76 లక్షల పైగా కూడా వాళ్ళ అకౌంట్ లో జమ అయ్యాయి. తిరిగి ఈ సంవత్సరం ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి మొత్తంగా దాదాపు 18 లక్షల ఎకరాల్లో కూడా సాగు చేయబోతుండడం. ముఖ్యంగా వానాకాలం సమీపిస్తున్నటువంటి ఈ క్రమంలో ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి తమకు పూర్తిగా తమ ఖాతాల్లోకి నిధులు మంజూరు అవుతున్నాయి, తమ ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు వచ్చి చేరుతున్నాయి. కాబట్టి గతంలో ఎవరైతే హేళన చేశారో ఆ హేళనన్నింటినీ కూడా తిప్పికొడుతూ ఈ రోజు ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు 1-2 ఎకరాల మధ్య లోపల ఉన్న వారందరికీ కూడా ఇప్పటికే ఖాతాలోకి డబ్బులు జమ అయ్యాయి. మిగతా ఆ 3 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న వారికి కూడా త్వరలోనే డబ్బులు జమ అవుతాయని చెప్పి కూడా అది వ్యవసాయ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శంకర్. రైట్, ఇక వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి వేణు మోర్ డీటెయిల్స్ అందిస్తారు. వేణు, వానాకాలం ముందు రైతు భరోసా నిధులు పడడం పట్ల రైతులు ఏమంటున్నారు? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 5.5 కోట్ల మంది 325 కోట్ల రూపాయల నిధులు రాత్రి నుంచి కూడా రైతుల ఖాతా లోపలికి జమ అవుతున్నాయి. ఇక మెసేజ్ రాకున్నా కూడా అకౌంట్ లో జమ అవుతుండడంతో రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. ప్రధానంగా వరంగల్, అదే హన్మకొండ, జనగామకు సంబంధించినటువంటి జిల్లాలో ప్రస్తుతం సీజన్ స్టార్ట్ అయింది. ములుగు భూపాలపల్లి లోపల జూలై మంత్ మొదటి వరకు కూడా ఈ యొక్క సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం. సో అంటే ముందుగానే పంటకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకునే ముందుగానే ఈ యొక్క భరోసా పడడంతో కూడా రైతులంతా సంతోషం ఇచ్చింది. ఒకసారి రైతుల మాటలో విందాం, వారు ఏం చెప్తారు, ఏంటి అసలు రైతు భరోసా ఈసారి ఎకరానికి 6,000 చొప్పున పడింది. సో ఎట్లా చూస్తున్నారు, ఏంటి అసలు ఈ సమయంలో ఈ పడడంతో దేనికి ఉపయోగిస్తారు నిజంగా భరోసా అనే రైతులకు రైతు భరోసా అనేది సకాలంలో రావడం, గ్రామాలల్లా తండాలల్లా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా ఇప్పుడు పెట్టుబడి సీజన్ స్టార్ట్ అయింది. పత్తి గింజలు కానీ, వడ్లకు కానీ, గ్రోమర్ బస్తాలకు కానీ ప్రతి ఒక్కటి ఏదైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నదో 6,000 అనేది సకాలంలో అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, రైతు భరోసా కోదండరెడ్డి గారికి, అణవేశ్వరరెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాల గ్రామ గ్రామాన ఏదైతే ఉందో రైతు భరోసా ఆనందం ఉత్సాహంతో రైతన్నలు ముందుకు పోతున్నారు. ఎందుకంటే సకాలంలో వచ్చినందుకు ప్రభుత్వానికి కానీ రైతన్నలకు మేలు చేసే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి చేసినందుకు వారికి, వారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మా రైతన్నలకు ఇంకా సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ పనిముట్లు, జీలుగులు, డ్రింపు ఏదైతే ఉందో రైతన్నలతోనే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి వారికి ఎనలేని సేవ చేసినా, ఎంత చేసినా తక్కువే. రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందే. ఎందుకంటే గ్రామాలలో పోతే 3, 4, 5 రూపాయల మితికి తెచ్చుకోవాల్సిన రైతన్న ఉంటాడు. కాబట్టి ప్రభుత్వం ఆదుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రైతన్నల తరఫున 6 కాలాల పాటు ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, రాత్రి నుంచి కూడా 5.5 లక్షల మంది రైతులకు ఉమ్మడి వరంగల్ జిల్లా లోపలనే ఈ భరోసా నిధులు వచ్చాయి. గతం లోపల విడతల వారీగా వచ్చేటువంటిది. ఇది రాత్రికి రాత్రే 5.5 లక్షల మంది లబ్ధి పొందారు వరంగల్ నుంచి. సో ఏంటి అసలు ఈ భరోసా అందడం పట్ల మీరు ఎట్లా చూస్తారు ఒక రైతుగా? ఇప్పుడు బిగ్ టీవీకి ముందుగా ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు ఈ రైతు భరోసా అనేది రైతులకు కొంచెం సరైన టైంలో పెట్టుబడికి ఇప్పుడు అందింది. దీనికి ఇప్పుడు యూరియా మన మొక్కజొన్నలు కానీ, పత్తి కానీ, ఇంకా చిల్లర పంటలు వేసుకోవడానికి కూడా ఇది పెట్టుబడిగా పనిచేస్తుంది. దీనికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యేలకు కానీ, మంత్రివర్గానికి కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ రైతుల పక్షాన నిలబడుతున్నాడు. ఇంకా రైతులకు నేను ఒక రైతు బిడ్డగా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఈ పనిముట్లకు సంబంధించి కానీ ఇంత సబ్సిడీ కూడా ఇస్తామని చెప్తున్నారు. సో భరోసా కూడా ముందస్తుగానే అందింది, ఇంకా మనం పెట్టుబడులు స్టార్ట్ కాకముందుకే అందింది. సో నిజంగా మీరు ఒక రైతుగా నిజంగా ఈ డబ్బులు పంట కోసమే వాడతారా? నేను ఎట్లా ఈ భరోసాను ఎట్లా ఉపయోగిస్తారు? బిగ్ టీవీకి నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్షతన కాంగ్రెస్ గవర్నమెంట్ చిన్న రైతు వారికి ఈ రోజు ఈ పెట్టుబడుల సీజన్లో ఈ రైతు బీమా అమౌంట్ బ్యాంకులలో వేసుడు చాలా సంతోషకరం. ఈ గవర్నమెంట్ ప్రకారం ఇంకా 10 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు పోయిన గవర్నమెంట్ ప్రకారం కంటే ఈ గవర్నమెంట్ చాలా మంచి నాణ్యతగా గవర్నమెంట్ బీమా వేయడం
చాలా సంతోషకరం. రైతులకు ధన్యవాదాలు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఇది మొత్తంగా రాధిక ప్రస్తుతం చూడొచ్చు. అయితే దాదాపు 5.5 లక్షల మందికి పైగా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు ఈ యొక్క రైతు భరోసా నిధులు పడ్డాయి. కానీ మెసేజ్ రాకపోవడంతో కూడా రైతులంతా తమకు అకౌంట్ లో పడ్డ విషయం కూడా కొందరు తెలియని పరిస్థితి. అంటే ఈ విధంగా ఆ అకౌంట్ లో పడ్డ తర్వాత కూడా ప్రతి ఒక్కరికి మెసేజ్ వస్తున్నాయి. సో 21 గుంటలు ఉన్నటువంటి ఓ రైతుకు సంబంధించి ప్రస్తుతం ఈ మెసేజ్ కూడా చూడొచ్చు. పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ నుంచి 3,150 రూపాయలు, అంటే ఎకరానికి 6,000 చొప్పున 21 గుంటకు 3,150 రూపాయల రైతు భరోసా నిధులు సో ఇట్లా అకౌంట్లలో వచ్చాయి. అయితే అకౌంట్లలో పడ్డటువంటి విషయాన్ని రైతులు బ్యాంకులకు వెళ్లి చూస్తే తప్ప తెలియని పరిస్థితి. మెసేజ్ రాకపోవడంతో కూడా కొంత అయోమయంలో రైతున్నారు. కానీ దాదాపు 5,57,069 మందికి రాత్రి వరకు అకౌంట్ లోపల భరోసా నిధులు పడ్డాయి. ఈ రోజున మరొక 2 లక్షల మందికి పైగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ రోజు రైతు భరోసా నిధులు పడే అవకాశం. మొత్తానికి పెట్టుబడి సీజన్ కు ముందే ఈ యొక్క భరోసా నిధులు అందడంతో తమకు ఈ పెట్టుబడికి పనికొస్తాయంటూ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి వరంగల్ జిల్లా రైతులే ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి ఉంది. రాధిక. థ్యాంక్ యూ వేణు. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మా రిపోర్టర్ భాస్కర్ మోర్ డీటెయిల్స్ అందిస్తారు. భాస్కర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎంతమంది రైతులు రైతు భరోసా ద్వారా లబ్ధి పొందారు? రాధిక, ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి సుమారు 5 లక్షల మంది పైగా రైతులు కూడా ఈ రైతు భరోసాకు లబ్ధి కూడినట్టుగా తెలుస్తుంది. మరోవైపున ఇప్పటికే అంటే గత యాసంగి సీజన్ లోనే అక్కడికే సుమారు 3,57,000 మంది వరకు కూడా ఈ యొక్క రైతు భరోసాని వాళ్ళు లబ్ధి పొందిన నేపథ్యం అవుతుంది. తర్వాత ఇప్పుడు పంటల ఆరంభ సీజన్ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా రైతు భరోసా పథకాన్ని విడుదల చేయడంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేసిన నేపథ్యం అవుతుంది. మరోవైపున అంటే ఇప్పటికే అంటే ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే ఖమ్మం జిల్లా అంటేనే పంటలకు ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా. ఒకవైపున వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఇవన్నీ కూడా భారీ స్థాయిలో మనకి ఇక్కడ సాగు చేసిన ఉన్నది అంటే అది ఖమ్మం జిల్లాకే సాధ్యమైంది. దానికి సంబంధించి మొత్తానికి ఇప్పుడు సుమారు 10 లక్షల అంటే మంది రైతులు ఓవరాల్ గా ఈ యొక్క పంట సాగు చేస్తున్న నేపథ్యంలో ఒక సన్నకారు రైతులు, చిన్నకారు రైతుల వరకు కూడా సాగు చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే సుమారు 12 నుంచి 15 లక్షల వరకు కూడా రైతులు ఈ యొక్క పంట భూముల్లోకి సాగు చేసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళందరిలో సుమారు ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 లక్షలు అంటే ఒక వైపున 3,57,000 మంది వరకు కూడా ఖమ్మం జిల్లాలో లబ్ధి పొందగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం 2 లక్షల మంది పైగా ఈ యొక్క రైతు భరోసా కింద లబ్ధి పొందిన నేతలు ఉన్నారు. మరోవైపున ఇప్పటికే అంటే పంటల సీజన్ ప్రారంభమైంది. ఈ లోపలనే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పెద్ద కొడుకు లెక్క రైతు భరోసా విడుదల చేయడంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో మాట ఇచ్చారు, మాట తప్పారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఎంత కష్టం వచ్చినా సరే పూర్తి స్థాయిలో మాత్రం రైతులను ఆదుకుంటూ రైతులకు అనేక రకాలుగా పథకాలు పెట్టుకుంటూ వాళ్ళందరూ ప్రోత్సహిస్తూ ఒకవైపున సన్నధాన్యానికి బోనస్ ఇస్తున్న సమయంలో కూడా అసలు దాని ఎక్కువగా లబ్ధి పొందిన రైతులు అధికంగా ఉన్నారంటూ కూడా ఒకవైపున ఆనందం వ్యక్తం చేసిన నేపథ్యంలో నిన్న ఒక్కరోజే 70% వరకు కూడా నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి 4 గంటల సమయంలో ఒక రైతు భరోసాని బటన్ నొక్కి ప్రారంభం చేసిన నేపథ్యంలో సుమారు 70% వరకు కూడా ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక రైతు భరోసాకి చెందిన రైతులకు నిధులు మంజూరైనట్టు కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే అంటే ఈ యొక్క రైతు బంధుకు సంబంధించి పెండింగ్ లేనటువంటి అమౌంట్ ఉండటంతో ఒకవైపున రైతులు కూడా ప్రభుత్వంపై కూడా హర్షం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. రాధిక. థ్యాంక్ యూ భాస్కర్.